సుత్తి లేకుండా సూటిగా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే ఏ ఫార్మాట్ మన మ్యాక్ ఓఎస్కి సపోర్ట్ చేస్తాయి, హ్యాకింటోష్కి కానీ మ్యాక్ కానీ ఏవైతే సపోర్ట్ చేస్తాయి అని అయితే నేను మీకు వివరించబోతున్నాను. చాలా వీడియోస్ ఉన్నాయి కానీ పూర్తి విశ్లేషణతో కొన్ని లేవు, కొన్ని ఏమో విశ్లేషణతో ఉన్నప్పటికీ అవి కొన్ని వేరే డిఫరెంట్ లాంగ్వేజ్లలో ఉన్నాయి. సో ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మన రాజు భయ్య వరంగల్ నుంచి అయితే మన సబ్స్క్రైబరు వీడియోగ్రాఫరు రాజు అన్న మనల్ని అడుగుతున్నారు. ఏంటంటే నాకు నిన్న కాల్ చేయడం జరిగింది. భయ్య మీరు మ్యాక్ ఓఎస్ గురించి అయితే క్లియర్గా ఏ విధంగా బూటబుల్ చేసుకోవాలి, ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఏ విధంగా అయితే సెటప్ కంప్లీట్ మ్యాక్ ఓఎస్ మన విండోస్ సిస్టంలో సెటప్ చేసుకోవాలనేది చూపించారు వివరంగా. నేను దాన్ని చూసి ఇన్స్టాలేషన్ అయితే చేసుకున్నాను, అంత బాగానే ఉంది. FCP కూడా వాడుతున్నాను, రన్ చేసుకుంటున్నాను, బాగా విజయవంతంగా అయితే నడుస్తుంది. బట్ చిన్న సమస్య అయితే ఉందన్న అని చెప్పిండు. సరే ఏంటన్నా సమస్య అని అడిగాను. అయితే ఆ సమస్య తరచుగా చాలామందికి వచ్చేదే. కామన్గా మన విండోస్ డ్రైవ్స్ అన్నీ ఇప్పుడు వీళ్ళు ఎవరైతే రాజుభయ్య ఉన్నారో వాళ్ళు ఒక ఎడిటరు. సో ఆయన ఏదైతే ఎడిటింగ్ చేస్తున్నాడో మిగతా ఫోటోగ్రాఫర్స్ వాళ్ళ దగ్గర రాజుభయ్య దగ్గరికి డేటా ఫుటేజ్ అయితే తీసుకొస్తుంటారు. డ్రోన్ ఫుటేజ్ కానివ్వండి, సినిమాటిక్ ఫుటేజ్ కానివ్వండి, ఎడిటింగ్ కోసం అయితే తీసుకొస్తారు. అట్లా తీసుకొచ్చే వాళ్ళు ఎక్కువ మంది విండోస్ వాడే సిస్టమ్స్ ఉన్నాయి. సపోజ్ మీకు ఇక్కడ 2 డ్రైవ్స్ కనబడుతున్నాయి చూడండి. ఒకటి మ్యాక్ డాటా అని, ఒకటి పోర్టబుల్ బ్యాకప్ అని ఒకటి అయితే ఉంది. ఇది 2 డిఫరెంట్ ఫార్మాట్లలో ఉన్నాయి. మీకు చూపిస్తాను చూడండి. గెట్ ఇన్ఫో అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి మనకి ఫార్మాట్ విండోస్ NT ఫైల్ సిస్టమ్ అని ఉంది, బ్రాకెట్లో NTFS అని ఉంది. కామన్గా విండోస్లో న్యూ ఫైల్ సిస్టమ్ వచ్చేసి NTFSఏ వర్కౌట్ అవుతుంది. అది విండోస్ 98 XP అప్పుడు ఉన్న టైంలో అయితే ఫ్యాట్లో కూడా వాడేవాళ్ళు, తక్కువ సైజు హార్డ్ డిస్క్ ఉన్నప్పుడు అయితే అట్లా వాడేవాళ్ళు. సో అది వేరే విషయం, అది పక్కన పెట్టేస్తే ఇప్పుడైతే మనకు విండోస్ 7 నుంచి 10, 11 వచ్చిన తర్వాత అందరూ వాడే ఫార్మాట్ వచ్చేసి ఏంటయ్యా అంటే అది NTFS ఫైల్ సిస్టమ్. సో ఈ NTFS ఫైల్ సిస్టమ్ అనేది విండోస్ వాళ్ళు తీసుకొచ్చి ఏదైతే మ్యాక్ OS ఉందో దాన్ని కనెక్ట్ చేసినప్పుడు ఈ విధంగా అయితే షో అవుతుంది. ఏంది ఇందులో కొత్త ఏముంది అని అనుకున్నారా? ఇది 2 ఓపెన్ చేసి చూపిస్తాను. మ్యాక్ డాటా అని ఇచ్చాను ఇక్కడ, నేను మీకు క్లియర్గా అర్థం కావడానికి. ఇది ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ సైడ్ బార్ అయితే వచ్చింది చూడండి. 2 విండోలు, 2 హార్డ్ డ్రైవ్లు, ఎక్స్టర్నల్ హార్డ్ డ్రైవ్లో ఓపెన్ చేస్తాను. సో ఇక్కడ సైడ్ బార్ ఇక్కడ అన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి, బట్ ఇక్కడ లేదు. వై ఎందుకు అనుకుంటున్నారా? చూపిస్తాను చూడండి. ఇప్పుడు మన పోర్టబుల్ బ్యాకప్ ఏదైతే ఉందో దానిపైన గెట్ ఇన్ఫో తీసుకున్నాము. దీని ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఏం చెప్తుంది, ఇది వచ్చేసి ఫార్మాట్ విండోస్ NTFS ఫైల్ సిస్టమ్ అని అంది. ఇంతకుముందు చెప్పిన విధంగా ఇది విండోస్ సిస్టంలో ఉంది. అలా ఉండడం వల్ల ఏంటి నష్టం అంటే, ఇప్పుడు ఆటో సేవ్ అని ఒక ఫోల్డర్ ఉంది, దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేద్దామని ఇందులో లాగుతున్నాను. ఇందులో కాపీ అవ్వట్లేదు. ఇక్కడ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేద్దామన్నా కూడా ఇక్కడ ఆప్షన్ రాదు పేస్ట్. సరే చలో మూవ్ చేద్దాం, డ్రాగ్ చేద్దాం అనుకుని డ్రాగ్ చేసినా కూడా రాదు, బికాస్ ఇది NTFS ఫైల్ సిస్టంలో ఉంది. దీనికి ఇంకొక చిట్కా కూడా ఉంది. ఏంటన్నయ్య, మనకు టుక్సరా అనే సాఫ్ట్వేర్ ఉంది కదా, టుక్సరా సాఫ్ట్వేర్ వేసుకుంటే మనకు చేసుకోవచ్చు కదా అని అంటారు. అది పర్చేజ్ చేసుకొని కొన్ని డబ్బులు పెట్టి అయితే కొనుక్కొని వేసుకోవాల్సి ఉంటుంది. అట్లా వేసుకున్నా కూడా ఒక్కోసారి ఏమవుతుంది అంటే ఆ థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ కాబట్టి దానివల్ల ఈ హెవీగా 4K ఫైల్స్ ఇవన్నీ వాడుతుంటారు వీడియో ఎడిటింగ్ కాబట్టి కొంచెం అప్పుడప్పుడు అయితే డిలే అండ్ స్లో అయితే అవుతూ ఉంటుంది. సో అలాంటి డిలే కాకుండా ఉండాలి అని అంటే మనకు ఖచ్చితంగా exFAT అంటారు. ఇక్కడ మీరు చూడండి, exFAT అనే ఫైల్ సిస్టంలో ఫార్మాట్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మనకి రైట్ అండ్ రీడ్ 2 కూడా జరుగుతాయి. ఇది మ్యాక్ డాటా, ఈ డ్రైవ్ను ఓపెన్ చేశాను. ఇంతకుముందులాగే దీనిలోకి డ్రాగ్ చేద్దాం. ఈ ఆటో సేవ్ స్కాన్ అనేదాన్ని సేమ్ ఇందులోకి డ్రాగ్ చేస్తే చూడండి, అక్కడ ఇంటూ మార్క్ చూపిస్తుంది. అదే ఇందులోకి డ్రాగ్ చేయండి, ప్లస్ మార్క్ చూపించింది, అంటే దీనిలోకి యాడ్ అయ్యింది. చలో దీంట్లోంచి మరి బయటకి వెళ్తుందా అని అంటే ఇట్లా చూసుకోండి, ఆల్రెడీ ఇందులోంచి కూడా బయటకు వెళ్తుంది. అంటే ఇన్పుట్ అండ్ అవుట్పుట్ 2 జరుగుతున్నాయి. అది దేనివల్ల? ఇది exFAT సిస్టమ్ ఉండడం వల్ల. టుక్సరా అంటారు కొందరు. ఈ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో ఇది వాడుకోకుండా మనకు ఈజీగా పర్ఫెక్ట్గా ఎక్కువ స్పీడ్గా రన్ అవ్వాలంటే EX ఫార్మాట్లో అయితే మీరు చేసుకోవాల్సి ఉంటుంది. సో
ఇక్కడ డిఫరెంట్ రెండు, ఇది విండోస్ ఫైల్ సిస్టము, ఇది మ్యాక్ ఫైల్ సిస్టమ్ అండ్ విండోస్ ఫైల్ సిస్టమ్. ఇట్లా కాకుండా నేను మీకైతే చూపిస్తాను ఫైల్ ఫార్మాట్స్ ఎట్లా ఉంటాయని. యూటిలిటీలోకి వెళ్ళిన తర్వాత డిస్క్ యూటిలిటీ అనే దాంట్లోకి వెళ్ళండి. ఇక్కడ మనకి ఎన్ని డ్రైవ్లు ఉన్నాయి, డబ్ల్యూడి 1 TB NVMe ఉంది, దీంట్లో మన ఓఎస్ ఉంది. దీన్ని క్లోజ్ చేద్దాం. ఇక్కడ USB స్కాన్ డిస్క్ అనేది ఒకటైతే ఉంది. ఇది వచ్చేసి మన మ్యాక్ ఓఎస్ పెన్ డ్రైవ్, దీన్ని నేను డిస్కనెక్ట్ చేసేసాను, పక్కన పెట్టేసాను. ఇంకొకటి శాంసంగ్ ఉందండి, శాంసంగ్ 1.02 TB. సో ఈ శాంసంగ్లో 2 పార్టిషన్స్ అయితే నేను చేశాను మీకు చూపెట్టడం కోసం. ఒకటి మ్యాక్ డాటా ఉంది, మీరు ఇక్కడ గమనించవచ్చు. మ్యాక్ డాటా వచ్చేసి ఇక్కడ ఉంది, వాల్యూమ్ exFAT, పోర్టబుల్ వాల్యూమ్, విండోస్ NT ఫైల్ సిస్టమ్ NTFS. సో ఒక డ్రైవ్ను ఏదైతే ఉందో మనం సపోజ్ ఇప్పుడు దీన్ని ఎరేజ్ చేద్దామని చెప్పి చూసినప్పుడు మీకు ఇక్కడ ఎరేజ్ చేయాలని అడుగుతుంది కదా, అక్కడ నేమ్ ఏంటి అని అడిగింది. నేమ్ మీకు నచ్చింది పెట్టుకోవచ్చు. నేనైతే exFAT ఇక్కడ ఉంటుంది ఆప్షన్, ఇదైతే రికమెండ్ చేస్తున్నాను. ఏది డ్యూయల్ ఓఎస్ వాడే వాళ్ళకి. అదే మీరు లేదు ఓన్లీ మ్యాకే వాడతాము, మాకు విండోస్తో సంబంధం లేదు, మాకు అవసరం లేదండి అని అంటారా, అట్లాంటప్పుడు మీరు APFS అనే ఫార్మాట్ని అయితే తీసుకోవచ్చు. ఇది పర్ఫెక్ట్గా మ్యాక్కి అయితే సూటబుల్గా ఉంటుంది. మ్యాక్ అండ్ విండోస్ 2 వాడతామండి. మీకు మా హార్డ్ డ్రైవ్ ఏ ఆపరేటింగ్ సిస్టమ్కు కనెక్ట్ చేసినా కూడా అది వర్కౌట్ కావాలి, రిస్క్ ఉండకూడదు అంటే exFAT ఇదైతే చాలా మంచి ఫైల్ సిస్టమ్ అండి. దీంట్లో ఎరేజ్ అనుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. మీకు నేను చెప్పే మ్యాటర్ అర్థమైందంటే ఓకే అని కానీ, లేదంటే ఇంకేదైనా మీకు నచ్చిన కామెంట్ కానీ చేయగలరు. వీడియో నచ్చితే లైక్ చేయగలరు. తర్వాత నెక్స్ట్ విషయం వచ్చేసి ఇవన్నీ క్లోజ్ చేసుకుందాం. ఇక్కడ మనం ఇప్పుడు ఒకసారి క్లీనప్ అనుకున్నాం. ఇప్పుడు మీకు క్లియర్గా ఏ ఫార్మాట్లో ఎలా ఉంటుందో చూపెట్టడానికైతే నేను ఒక డ్రైవ్ని అయితే కనెక్ట్ చేస్తున్నాను. ఇవి ఏంటంటే ఆల్రెడీ ఇందులో డాటా ఉంది, మీకు ఫార్మాట్ చేసి చూపిద్దామంటే ఇంతకుముందు ఎందుకు చేయలేదంటే ఇందులో ఉన్న డాటా అయితే నేను లాస్ అవుతాను. సో అలా లాస్ కాకుండా ఉండడం కోసం నేను వేరే డ్రైవ్ని అయితే కనెక్ట్ చేస్తున్నాను. సో ఒక 32 GB ఒక మెమొరీ కార్డ్ని అయితే నేను కనెక్ట్ చేశానండి. నో నేమ్ అని అయితే ఉంది. నేను ఇటు సైడ్కి తెచ్చాను, దీంట్లో ఏమీ లేదు, ఎంటీ ఉంది కాబట్టి. ఇక్కడ మీరు చూడవచ్చు దీంట్లోకి ఆటో సేవ్ అనేది మన ఇది ఏదైతే ఉందో కాపీ అయ్యింది. ఎందుకు అయ్యింది, ఇది ఏ ఫైల్ ఫార్మాట్లో ఉందో చూద్దాం. గెట్ ఇన్ఫో అన్నాను, గెట్ ఇన్ఫోలో వచ్చేసి ఫార్మాట్ వచ్చేసి MS DOSలో ఉంది. MS DOSలో ఉన్నా కూడా మనకి ఖచ్చితంగా ఇందులోకి అవుతుంది. MS DOSలో ఉన్నా కూడా ఈ ఫార్మాట్లోకి ఏ ఫైల్ అయినా కూడా కాపీ పేస్ట్ అవుతుంది. దీంట్లో నుంచి బయటకైనా చేయవచ్చు, బయట నుంచి దీంట్లోకి రైట్ అయినా చేసుకోవచ్చు. కాకపోతే నేను రికమెండ్ చేసిన exFAT ఏదైతే ఉందో దానికి దీనికి తేడా ఏంటి, అసలు అదే ఎందుకు రికమెండ్ చేస్తున్నాను అనేది మీరు చూడవచ్చు. ఇప్పుడు మళ్ళీ యూటిలిటీస్, డిస్క్ యూటిలిటీ, ఈ విండో క్లోజ్ చేస్తున్నాను, ఇవన్నీ కూడా క్లోజ్ చేస్తున్నాను. మామూలుగా ఇది కొలాబరేట్ అయ్యింది, దీన్ని ఏదైతే ఉందో దాన్ని మూసేస్తున్నాను. ఎందుకంటే మీకు అన్ని ఇట్లా డ్రైవ్లు ఓపెన్ అయ్యి ఉంటే కన్ఫ్యూజన్ అవుతుంది కాబట్టి తీసేస్తున్నాను. ఈ శాంసంగ్లో కూడా మనకి డేటా ఉంది. ఇప్పుడు మనం ఇది ఏదైతే ఉందో SDMMC ఇది అయితే మనం ఫార్మాట్ చేసుకోవాలి. ఇప్పుడు SD కార్డ్ అనే ఫైల్ నేమ్ ఇచ్చాను, క్యాప్స్ పెడుతున్నాను. ఇక్కడ వచ్చేసి మ్యాక్ OS ఎక్స్టెండెడ్ జోనల్ ఉంది, ఇది అవసరం లేదు. ఇది OSకి సంబంధించి బూటబుల్ అవి చేసినప్పుడు దాని అవసరం అయితే ఉంటుంది. ఇంతకుముందు మీరు చూసింది బై డిఫాల్ట్ ప్రతి మెమొరీ కార్డ్ ఎందులో ఉంటుంది అంటే MS DOS ఫ్యాట్లో ఉంటుంది. అది మీరు కెమెరాలో ఫార్మాట్ చేస్తారు కాబట్టి వీడియో అండ్ ఫోటోగ్రాఫర్స్ కెమెరాలో ఫార్మాట్ చేసినప్పుడు బై డిఫాల్ట్ ఇందులోకి తీసుకుంటుంది. ఎందుకంటే అది మ్యాక్ కనెక్ట్ చేసినా దేనికి కనెక్ట్ చేసినా సపోర్ట్ చేయాలి కాబట్టి ఇది బై డిఫాల్ట్గానైతే ఈ ఆప్షన్లోకి ప్రోగ్రామింగ్ చేయబడి ఉంటాయి ప్రతి కెమెరా. సో దీంట్లోనే ఇప్పటివరకు మనకు ఫార్మాట్ దాంట్లో ఫార్మాట్ చేయబడే ఉంది. ఇది మళ్ళీ ఒకసారి చూడవచ్చు మీరు. ఇక్కడ నో నేమ్ అయితే తీసుకుంటే ఇప్పుడు మీకు కనిపిస్తుంది చూడండి. వాల్యూమ్ వచ్చేసి ఏ ఫార్మాట్లో ఉందండి చెప్పండి. కామెంట్ చేయవచ్చు మీరు, కింద కామెంట్ చేస్తే ఈ వీడియో ఇంకా చాలామందికి రికమెండ్ అవుతుంది. నేను కష్టపడి వీడియోలు చేస్తున్నందుకు నాకు కూడా ఒక
సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మన సబ్స్క్రైబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు మంచి సపోర్ట్ చేస్తున్నారనే ఒక బలం, ఒక ధీమా అయితే వస్తుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు చూస్తున్నారనుకోండి, సబ్స్క్రైబ్ మీరు చూస్తున్నప్పుడు ఒక సెకండ్లో సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. చిన్న విషయం అది. సబ్స్క్రైబ్ చేసుకొని నచ్చితే లైక్ చేయండి, లేదంటే ఏదైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. నచ్చకపోయినా కామెంట్ చేయండి. మీకు ఏదైతే నచ్చలేదో, ఏం ప్రాబ్లం ఉందో అది చెప్పొచ్చు. నచ్చకపోతే డిస్లైక్ కూడా చేయొచ్చు. కానీ ఊరికే చూసి వెళ్ళకుండా ఏదో ఒకటి ఒక సెకండ్లో జరిగిపోయే విషయం అది, ఏదైనా చేయొచ్చు మీరు. ఓకే, సో కంటిన్యూ చేద్దాం. ఈ ఎరేజ్ అయితే అంటున్నాను నేను. ఎరేజ్ అంటున్నప్పుడు ఇక్కడ చూడవచ్చు మీరు, బై డిఫాల్ట్ ఇది MS DOS FAT32లో ఉంది. FAT32లో ఉంటే ప్రాబ్లం ఏంటి అని మీకు తెలియాలి కదా, చెప్తాను చూడండి. ఇది కామన్గా విండోస్లో అయినా దేంట్లో ఉన్నా కూడా కొందరు ఫేస్ చేస్తుంటారు. ఏదైనా పెద్ద లాంగ్ లెంత్ వీడియోలు ఏవైతే ఉంటాయో ఆ లాంగ్ లెంత్ వీడియోలు కాపీ చేసినప్పుడు ఈ ఫార్మాట్ ఏది, ఓన్లీ మనకు ఈ ఏదైతే కనిపిస్తున్న MS DOS అనే ఫార్మాట్ ఉందో FAT32, ఈ FAT32 ఫార్మాట్లోకి, అది FAT32 అంటే లార్జ్ ఫైల్స్ ఇందులోకి రావు. చాలా ఓల్డ్ టెక్నాలజీ ఫైల్ సిస్టమ్ అది, చాలా ఓల్డ్ టెక్నాలజీ ఫార్మాట్ అది. సో నేను మీకు ఒకటి చూపిస్తానండి. మనకి ఏదైనా వీడియో ఉంటే దాంట్లోకి డ్రాగ్ చేసి చూద్దాం. సపోజ్ సాంగ్ ఎడిట్ అన్న ఒకటి ఉంది చూడండి. ఇక్కడ ఏం చెప్తుంది మనకి, ద ఐటమ్ సాంగ్ ఎడిట్ @krishna MOV ఫార్మాట్ కెనాట్ బి కాపీడ్ బికాజ్ ఇట్ ఈస్ టూ లార్జ్ అంటుంది. మరి అంతగా 10-20 GB ఉందా, ఎంత GB ఉంది, ఇది లార్జ్ అంటుందని చెప్పేసి డౌట్ రావచ్చు. చూడండి, గెట్ ఇన్ఫో, అవునండి 11 GBకి ఎక్కువే ఉంది. ఇది వచ్చేసి 4Kలో ఉందండి. అందుకే ఇది ఎక్కువ సైజులో ఉంది కాబట్టి ఫ్యాట్లోకి కాపీ అవ్వదు. సో అందుకే మెమొరీ కార్డ్స్ మాత్రమే ఈ ఫార్మాట్లో ఉంటాయి. మీరు రెగ్యులర్గా వాడకం కోసం ఉండాలి అంటే మీ హార్డ్ డ్రైవ్లు ఏవైతే ఉన్నాయో ఫ్యాట్లో పెట్టకూడదు. ఎక్స్ఫ్యాట్ అనే ఆప్షన్ ఏదైతే ఉంటుందో దాంట్లో పెట్టాలి. ఇప్పుడు ఇదే డ్రైవ్ని నేను ఫార్మాట్ చేసి మళ్ళీ మీకు చూపించబోతున్నాను చూడండి. సో మళ్ళీ డిస్క్ యూటిలిటీలోకి వచ్చాము. డిస్క్ యూటిలిటీలోకి వచ్చిన తర్వాత మనకు అవసరం లేని క్లోజ్ చేశాను. నో నేమ్ అనేది ఏదైతే ఉందో దాన్ని ఎరేజ్ చేస్తున్నాము. ఇంతకుముందు దేంట్లో ఉంది, MS DOS ఫ్యాట్లో ఉంది. సో న్యూ లేదంటే న్యూ తీసేద్దాం. మనం ఏ ఫార్మాట్లో చేస్తున్నామో ఇక్కడ చూడగానే మనకు అర్థమైపోతుంది. డ్రైవ్కి అదే నేమ్ ఇస్తున్నాను, ఎక్స్ఫ్యాట్ పెట్టేస్తాను. కింద కూడా ఎక్స్ఫ్యాట్ ఉండాలి, EXFAT అని కూడా అంటారు. EXFATలో పెట్టేసి ఎరేజ్ అంటున్నాను. మనకు ఇది ఫార్మాట్ అవ్వగానే చూద్దాం. ఇప్పుడు అదే లెంత్ వీడియో ఏదైతే ఉందో దీనిలో కాపీ చేసి చూద్దాం, కాపీ అవుతుందా లేదా. సో ఇప్పుడు మన డ్రైవ్ ఏదైతే ఉందో ఇక్కడ నేమ్ ఇచ్చాను కదా, ఎక్స్ఫ్యాట్ని ఓపెన్ చేశాను. ఇది మినిమైజ్ చేస్తున్నాను. సో మీకు ఇక్కడ చూడవచ్చు, ఈ బాక్స్ సైడ్ బార్ వచ్చిందంటే, లెఫ్ట్ సైడ్ బార్లో వచ్చిందంటే ఖచ్చితంగా ఇందులోకి ఏ ఫైల్ అయినా కాపీ అవుతుంది. ఫ్యాట్లో ఉన్నప్పుడు మాత్రం లార్జ్ ఫైల్ కాపీ కాదని అర్థం. సో ఈ ఫ్యాట్లో ఉన్నదాన్ని ఎక్స్ఫ్యాట్లోకి చేసాము. మళ్ళీ మనం సేమ్ ఇంతకుముందు ఏదైతే కాపీ చేసుకున్నామో అదే వీడియోలోకి వెళ్దాం. సుధాకర్ ప్రీ వెడ్డింగ్ ఉంది, దీంట్లో సాంగ్ ఎడిట్ @krishna తీసి ఇందులో పేస్ట్ చేసాం. చూడండి, ఇప్పుడు మీరు విజయవంతంగా కాపీ అవుతుంది. ఎక్కడ కూడా ఎలాంటి డిస్టర్బ్స్ లేవు. సో నాకు నచ్చిన ఫార్మాట్, నేను రికమెండ్ చేసే ఫార్మాట్ ఏదైతే ఫైల్ ఫార్మాట్ సిస్టమ్ ఉందో అదైతే ఈ ఎక్స్ఫ్యాట్ అండి. ఇక్కడ నేమ్ ఇచ్చాను, మీకు మళ్ళీ వన్స్ చూపిస్తున్నాను. ఇక్కడ చూడవచ్చు, ఫైల్ ఫార్మాట్ EXFAT అంటే ఎక్స్ఫ్యాట్. దీంట్లో ఎంత లార్జ్ వీడియో అయినా, ఇది 5 నిమిషాల వీడియో, 5 నిమిషాల వీడియో 3.56 సెకండ్లు ఉన్న వీడియో, దీన్ని అయితే నేను కాపీ చేశాను. 4K సిస్టంలో ఉంది. ఈ విధంగా ఇందులోకి అయితే కాపీ అయిపోతుంది. ఇది మొత్తం కాపీ అయ్యేంత వరకు చూపించాలంటే మీకు వీడియోలో ఎంతే అవుతుంది. సో నేను దీన్ని అయితే ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తాను. ప్రజెంట్ అయితే వీడియో కంటిన్యూ చేస్తున్నాను.
ఓకే రైట్ అండి, ఇంకొక 5 సెకండ్స్ మాత్రమే ఉంది. ఓకే కాపీ అయిపోయింది. మనకు మొత్తానికి ఈ ఎంత జీబీ ఉందండి ఇది? ఇది వచ్చేసి ఎగ్జాక్ట్లీ 10 AM అయింది అది క్రియేట్ అయిన ఫైల్. ఇప్పుడు టైం వచ్చేసి 5:54 PM అవుతుంది. సో డ్యూరేషన్ 3:56 minutes ఉంది. ఓకే రైట్, ఇప్పుడు మనం చెక్ చేద్దాం. ఏంటంటే మనకి ఇది వచ్చేసి ఇంత స్పీడ్లో అయ్యింది కదా. ఇప్పుడు నెక్స్ట్ దీన్ని మళ్ళీ ఫార్మాట్ చేస్తున్నాను, మీకు కన్ఫ్యూషన్ లేకుండా తీసేస్తున్నాను. మళ్ళీ ఒకసారి ప్రాపర్టీ చూడండి, ఫైల్ ఇన్ఫో 11.68 ఉంది. దీన్ని మళ్ళీ మనం ఏదైతే ఈ ఎక్స్ఫాట్ ఉందో దీన్ని ఫార్మాట్ చేస్తున్నాం. దేంట్లోకి? ఎన్టీ ఫైల్ సిస్టమ్, అదే NTFSలోకి ఫార్మాట్ చేస్తున్నాం. మళ్ళీ ఇక్కడ ఫైల్ నేమ్ మారుస్తున్నాను, NTFS. మీరు ఇక్కడ చూడవచ్చు NTFS విండోస్ ఫార్మాట్ సిస్టమ్. ఇది దీంట్లోకి అయితే ఫార్మాట్ చేస్తున్నాను డిస్క్ని. ఇందులో టుక్స్రా యాడ్ అయిపోయింది. ఇది థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ అండి. ఇది వేసుకుంటే మీకు దేంట్లోకైనా కాపీ అండ్ పేస్ట్ అవుతుంది. బట్ ఇది పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. ట్రయల్ వెర్షన్ కూడా ఉంటుంది, కానీ అది కొద్ది రోజులు పనిచేస్తుంది. కావాలంటే మీరు ట్రై చేయవచ్చు. కానీ ఇది పర్మనెంట్ సొల్యూషన్ కాదని అయితే నేను అనుకుంటున్నాను. మనం ఇప్పుడు ఏదైతే చూపిస్తున్నామో ఇది పర్మనెంట్ సొల్యూషన్. ఇప్పుడు చూడండి, ఇప్పటిదాకా పెట్టింది పర్మనెంట్ సొల్యూషన్. అది ఇప్పుడు NTFSలోకి చేసాము, సైడ్ బార్ కనబడట్లా. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఇందులోకి డ్రాగ్ చేశాను, సేమ్ ప్రాబ్లం. అంటే మీకు అర్థమైంది ఏంటి? గెట్ ఇన్ఫో చూడండి, NTFS ఫైల్ ఫార్మాట్లో ఉంటే ఈ ఇబ్బందులు జరుగుతాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా EXFAT సిస్టంలో మాత్రమే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక్క లైక్తో మీరు మాకెంతో బలాన్ని ఇచ్చినట్టు అవుతుంది. చిన్న 1 సెకండ్లో జరిగిపోయే పని. సో మీరు మాత్రం లైక్ చేయకుండా మాత్రం వెళ్ళొద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.